అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ నమస్కారం. వంశధార నిర్వాసితులను వారి తాలూకు సమస్యలు తెలుసుకోవడానికి, నిర్వాసితులకి సంఘీభావం తెలపడానికి, నిర్వాసితులతో మమేకమే వాళ్ళ కష్టసుఖాలు పాలు పంచుకోవడానికి రావాలనుకున్న ప్రతిపక్ష నాయకులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు 21న శ్రీకాకుళం జిల్లా రావాల్సి ఉన్నది. అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వలన జిల్లా యంత్రాంగం అధికారులందరితోటి మాట్లాడిన తర్వాత ఈ ఎలక్షన్ కోడ్లో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు రావడం కష్టం. అంటే వచ్చిన తర్వాత కూడా చాలా నిబంధనలు, ఆంక్షలు ప్రభుత్వం ద్వారా ఉంటాయి కనుక వచ్చిన కలవలేరు కనుక ఈ ప్రోగ్రాం అనేది 21న రావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం వాయిదా పడింది. ఇంకా వంశధార నిర్వాసితులకి వస్తే అక్కడ ఉన్న నిర్వాసితులు 22 గ్రామాల నుంచి 25 గ్రామాల వరకు ఉన్న నిర్వాసితులు, వంశధార నిర్వాసితులు, రైతులందరూ కూడా ఇప్పుడు 2013 చట్టం ప్రకారం మాకు కావలసిన నష్టపరిహారం, మాకు కావలసిన R&R చట్టం ప్రకారం పునరావాసం కల్పించాలి అని రైతుల తాలూకు సమస్యలు తెలియజేస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా దానికి విరుద్ధంగా నిర్వాసితుల్ని కేవలం చెక్కుల ద్వారా ఈ యువత ప్యాకేజ్ ఇచ్చేసి వాళ్ళని ఊరుకోబెట్టి 2013 చట్టం ప్రకారం కనీసం స్పందించకుండా, మాట్లాడకుండా చేయడం వల్ల రైతులు తరతరాలుగా ఉన్న వాళ్ళ ఆస్తులు, పొలాలు, ఇళ్ళు అన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వానికి ఇచ్చేసి రోడ్డును పడిపోయారు ఈరోజు. అయితే భారతదేశంలో అలానే మన 13 జిల్లాల నవ్యాంధ్రప్రదేశ్లో కూడా ప్రతి దగ్గర కూడా ల్యాండ్ పూలింగ్లో కానీ అలానే పోలవరం ప్రాజెక్టులో కానీ ఎక్కడ కూడాను 2013 చట్టం ప్రకారం రైతులు నష్టపరిహారం జరుపుతుంటే శ్రీకాకుళం జిల్లా, హిరమండలం, కొత్తూరు ఈ ప్రాంతాల్లో మాత్రం రైతుకి ఒక ఎకరాకి 1,30,000 మాత్రమే నష్టపరిహారం ఇస్తున్నారు. అంటే మీకు చూసి మీరు కనీసంలో ప్రభుత్వానికి ఉన్న బాధ్యత ఏంటంటే రైతులతో మాట్లాడి 2013 చట్టం ప్రకారం మీకు ఎలా నష్టపరిహారం అందిస్తామో ఏమనేది ఇక్కడ జిల్లా మంత్రి గారు కానీ, జిల్లా ఎంపీ కానీ, అలానే పాతపట్నం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ గారు కానీ ఒక్క సమీక్ష కూడా లేదు, రైతులతో ఒక మీటింగ్ కూడా లేదు. కనీసం వాళ్ళ రైతుల కోసం మాట్లాడి ఎలా మీకు ఈ నష్టపరిహారం ఎలా అందిస్తామని కూడా స్పందించకుండా కేవలం ఒక నియంత పాలనలా వాళ్ళకి చెక్కులు అందించేసాం, యువత ప్యాకేజ్ అందించాం అని ప్రచార ఆర్భాటాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు రైతులు అంటే ఇక్కడ హిరమండలం నుంచి రణస్థం శ్రీకాకుళం జిల్లాలోనే అక్కడ ఒక కొవ్వాడ అణు కేంద్రం కోసం అక్కడ రైతులకు మాత్రం నష్టపరిహారం 20 లక్షల వరకు ఒక ఎకరా అందిస్తుంటే ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిరమండలం నిర్వాసితుల కోసం ఒక ఎకరాకి 1,30,000 ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయం, ధర్మం? ఇది వైఎస్ఆర్సీపీ అధికార పక్షంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రశ్నిస్తుంది. రైతుల్ని మీరు ఇంత మభ్యపెట్టి మోసం చేసి ప్యాకేజీలు అని ఇప్పుడు ఇస్తున్నారు, యువత ప్యాకేజ్ అని ఇస్తున్నాం, ప్రచార ఆర్భాటాలు ఎంతో పెద్ద పెద్ద జోరుగా సాగుతున్నాయి. అయితే ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే మా దగ్గర పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. ఒక సవాల్ విసురుతున్నా ఏంటంటే అక్కడ జరుగుతున్న ఈ చెక్కు పంపిణీలు కూడా విపరీతమైన అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే రైతులకి ఇచ్చిన 5 లక్షల ఒక చెక్కు అంటే అక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యే గారు దాంట్లో ₹1,00,000 కమిషన్ తీసుకుంటున్నారు. ఇలాగే ప్రతి చెక్కులో కూడా ఫిరాయింపు ఎమ్మెల్యే అయిన కలమట వెంకటరమణ గారు ఆయన చెక్కుల్లో కమిషన్లు తీసుకోవడం, అలానే చెక్కుల పంపిణీ విషయంలో తన ముఖ్య అనుచరులకు ముఖ్యంగా తను ఎక్కడైతే పూర్తిగా ఏ ఇసుక మాఫియాలోని ఇసుక దందాల్లో వాటిలో కలిసి పనిచేస్తున్న వాళ్ళ పార్ట్నర్స్ ద్వారా పూర్తిగా అవినీతికి పాల్పడి కమిషన్లు తీసుకుంటున్నారు.
ఇది మా దగ్గర పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. ఇది ఒక మేము సవాల్ విసురుతున్నాం అధికార పక్షాన్ని తెలుగుదేశం ప్రభుత్వం పైన. మీరు ఎమ్మెల్యేని కొనుక్కున్నారు కానీ మీ ఆ ఎమ్మెల్యే అనే అతను ఈ చెక్కు పంపిణీ విషయంలో పూర్తిగా అక్రమాలు, పూర్తిగా అవినీతి అక్కడ వ్యవహారం జరుగుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇప్పటికైనా మీ లోపాలు సరిదిద్దుకోండి. రైతులు చాలా బాధగా ఉన్నారు, రోడ్డు మీద పడిపోయారు. అమరావతి భూమైనా భూమే, అక్కడ పోలవరం భూమైనా భూమే, ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ భూమైనా భూమే, అలానే ఇక్కడ రణస్థలం భూమైనా భూమే. భారతదేశంలో ఎక్కడ భూమి అయినా ఒక భూమే, అది అన్నం పెట్టే భూమి. దాంట్లో పండించుకొని తినే రైతు, తను అమ్ముకొని తన కుటుంబాన్ని నడుపుతాడు రైతు. అన్నదాత రైతు, మనందరికి అన్నం పెట్టే దేవుడు రైతు. రైతును మోసం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఎంత రోజు రోజుకి నిర్వాసితుల తాలూకు వాళ్ళ బాధలు చూస్తుంటే ఎక్కడ కూడా ఆ రోజు ఆగ్రహం చూశారు. జనవరి 22వ తారీఖున వాళ్ళు మొత్తంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటం కోసం జూన్లోగా మేము నీళ్లు తెచ్చి పెట్టేస్తామని చెప్పేసి మొత్తం సంవత్సరాల తరబడి పని చేయకుండా సడన్గా మేము ఒక 2 రోజుల్లో రాత్రులు అక్కడన్నీ కట్టేసి చేసేసి చాలా ప్రాజెక్ట్ కాస్ట్ అనేది అంటే కన్స్ట్రక్షన్ ఎస్టిమేషన్ కాస్ట్ అనేది 100 పెంచేస్తాం అని చెప్పి కాంట్రాక్టులు జోబులు నింపుకోవడానికి ఈ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే రైతు ఆ రోజు ఆగ్రహం ఆ రోజు అందరం చూసాం. వాళ్ళంతటా వెళ్ళి వాళ్ళ తాలూకా ఆవేదన, ఆందోళన, రైతు పడుతున్న బాధ ఆ రోజు చూపించారు. తెలుగుదేశం ప్రభుత్వం మీరు స్పందించండి. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులందరికీ కూడా న్యాయం చేకూర్చండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు దివంగత నేత, మా అందరూ అభిమాన నేత, దేవుడు రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని రాజుగా చూశారు, రైతుల్ని చక్రవర్తిగా చేయాలనుకున్నాడు ఆయన. ప్రతి రైతుకు కూడా ప్రతి సంక్షేమ పథకం, అభివృద్ధి పథకం అందేటట్టు చూశారు. ప్రతి దగ్గర రైతే రాజు, రైతే దేవుడు అన్నట్టు ప్రజలందరికీ చూపించేవాళ్ళు. రైతుకి ఎన్నో రకాలు ఉచిత విద్యుత్ అని ఎన్ని రకాలుగా సంక్షేమాన్ని అందించారు. మళ్ళీ అలాంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈరోజు మీరు చూస్తున్నారు. ప్రతిరోజు కూడా ప్రజలతోటి, రైతులతో, మహిళలతో వాళ్ళు పడుతున్న కష్టాలు తెలుసుకోవడానికి ఆయన ప్రతిరోజు వెళ్ళి వాళ్ళతో తెలుసుకొని వాళ్ళతో మమేకమై ప్రతి విషయం సమస్య పరిష్కారం ఎలాగానే ఆలోచిస్తున్నారు. ఈ పందాలో మన శ్రీకాకుళం జిల్లా వచ్చి నిర్వాసితులకు ఎప్పుడు అండగా ఉంటారు. వైఎస్ఆర్సీపీ నిర్వాసితుల కోసం పోరాటం చేస్తాం, వాళ్ళకి న్యాయం చేకూరే వరకు కూడా నిద్రపట్టాం, నిర్వాసితులు అండగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వాసితులు కలవడానికి ఎలక్షన్ కూడా అయిన వెంటనే వస్తారని